ఓం శాంతి. ఈరోజు మురళి 9/11/2025, రివైజ్ డేట్ 30/11/2007, 30/11/2007 మురళి. ఈరోజు ఆదివారం కదా, వ్యక్త మురళి. मुरली हेडिंग सत्यता और पवित्रता की शक्ति को स्वरूप में लाते बालक और मालिकपन का बैलेंस रखो. సత్యత మరియు పవిత్రత యొక్క శక్తిని స్వరూపంలో తీసుకొస్తూ బాలకులు మరియు మాలికులు అనే స్థితిని బ్యాలెన్స్ చేసుకోండి. బాలక్ సో మాలిక్, ఇది బ్యాలెన్స్ ఉంచుకోండి. దీని ద్వారా సత్యత మరియు పవిత్రతను స్వరూపంలో తీసుకొస్తూ आज सत बाप सत शिक्षक सदगुरु अपने चारों ओर के सत्यता स्वरूप शक्ति स्वरूप बच्चों को देख रहे हैं. ఈ రోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురు అయిన బాబా నలువైపులా ఉన్న తన సత్యత స్వరూపమైన శక్తి స్వరూపమైన పిల్లల్ని చూస్తున్నారు. ఏ స్వరూపంలో చూస్తున్నారు మనందరినీ? సత్యతా స్వరూపము, శక్తి స్వరూపంలోని. क्योंकि सत्यता की शक्ति सर्वश्रेष्ठ है. ఎందుకంటే సత్యత యొక్క శక్తి సర్వశ్రేష్టమైనది. इस सत्यता की शक्ति का आधार ये संपूर्ण पवित्रता. ఈ సత్యతా శక్తికి ఆధారమే సంపూర్ణ పవిత్రత. मन वचन कर्म संबंध संपर्क स्वप्न में भी अपवित्रता का नाम निशान ना हो. మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కం స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపం ఉండకూడదు. అప్పుడేమంటారు? సత్యత ఉంది అని. ऐसी पवित्रता का प्रत्यक्ष स्वरूप क्या दिखाई देता. ఇలాంటి పవిత్రత మనలో ఉంటే దాని ప్రత్యక్ష స్వరూపం, ప్రాక్టికల్ స్వరూపము లేదా ప్రాక్టికల్ ప్రూఫ్ మనస వాచ కర్మణ సంబంధ సంపర్క స్వప్నంలో కూడా పవిత్రత అపవిత్రత యొక్క నామమే లేదు అనేటప్పుడు ఆ స్వరూపము ప్రాక్టికల్గా ఏం కనిపిస్తుంది? అలాంటి పవిత్రత ఉండేవారు. ऐसी पवित्र आत्मा के चलन और चेहरे में स्पष्ट दिव्यता दिखाई देती. ఇలాంటి పవిత్రాత్మల నడవడిక మరియు ముఖంలో స్పష్టంగా దివ్యత కనిపిస్తుంది. उनके नैनों में रूहानी चमक, चेहरे में सदा हर्षित मुक्ता और चलन में हरकत में बाप समान कर्मयोगी. వాళ్ళ నయనాలలో ఆత్మిక మెరుపు, ముఖంలో సదా హర్షిత్ ముఖత మరియు నడవడికలో ప్రతి అడుగులో బాబా సమానంగా కర్మయోగి స్టేజ్ కనిపిస్తుంది. నడవడిక ముఖంలో ఏం కనిపిస్తుంది? దివ్యత. నయనాలలో ఆత్మిక మెరుపు, ముఖంలో హర్షిత ముఖత, సదా నడవడికలో ప్రతి అడుగులో బాప్ సమాన్ కర్మయోగిగా ఉంటారు. ऐसे सत्यवादी सत्य बाप द्वारा इस समय आप सभी बन रहे हो. ఇలాంటి సత్యవాదిగా సత్యమైన బాబా ద్వారా ఈ సమయంలో మీరందరూ తయారవుతున్నారు. दुनिया में भी कई अपने को सत्यवादी कहते हैं, सच भी बोलते हैं, लेकिन संपूर्ण पवित्रता ही सच्ची सत्यता की शक्ति है. ప్రపంచంలో కూడా కొంతమంది సత్యవాదీలు మేమని చెప్పుకునేవారు ఉన్నారు. సత్యం పలుకుతూ ఉంటారు కూడా. వారు అటెన్షన్ పెడతారు సత్యమే పలకాలి అని. అలాంటి వాళ్ళని వీళ్ళు సత్యవాదీలండి అంటాము, స్పష్టవాది, సత్యవాది. కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యత శక్తి. जो इस समय संगम युग में आप सभी बन रहे हो, అది సంగమ యుగంలో మీరు అందరూ అలాంటి సత్యత శక్తి నిండి ఉన్న సంపూర్ణ పవిత్రత తయారవుతున్నారు అలాంటి స్వరూపంగా కదా. సత్యవాదిగా ఉండొచ్చు, వాళ్ళు సత్యవాది, స్పష్టవాది, సత్యమే మాట్లాడతారు, ఉన్నదే మాట్లాడతారు అంటాము, కానీ సంపూర్ణ పవిత్రత లేదు కదా.
इस संगम युग की श्रेष्ठ प्राप्ति है सत्यता की शक्ति, पवित्रता की शक्ति. संगम युगంలో దొరికే శ్రేష్ఠ ప్రాప్తి सत्यता शक्ति, पवित्रता शक्ति. जिसकी प्राप्ति सतयुग में आप सभी ब्राह्मण सो देवता बन आत्मा और शरीर दोनों से पवित्र बनती हो. ఈ సత్యత పవిత్రత యొక్క శక్తితో దొరికే ప్రాప్తి సతీగంలో బ్రాహ్మణ సో దేవత అయిపోయి మీరు ఆత్మ శరీరం రెండు పవిత్రమైనవి లభిస్తాయి. ఇక్కడ సత్యత పవిత్రత స్వరూపమైన దాని యొక్క ప్రాప్తి ఆత్మ శరీరం రెండు పవిత్రమైనవి లభిస్తాయి सतीगलों. सारे सृष्टि चक्र में और कोई भी आत्मा और शरीर दोनों से पवित्र नहीं बनते. మొత్తం సృష్టి చక్రంలో చూసుకుంటే ఇంకెవరు ఏ యుగాలలోని ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రముగా తయారై ఉండవు. आत्मा से पवित्र बनते भी है लेकिन शरीर पवित्र नहीं मिलता. వేరే యుగాలలో ఇలా అయితే ద్వాపర యుగం నుండి చూడండి అనేక ధర్మాలు ఆధ్యాత్మిక చింతన అనేది వేర్వేరు శాఖలుగా ప్రారంభిస్తారు. ఆత్మ ద్వారా పవిత్రంగా తయారవుతారు కూడా, పవిత్రతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా. కానీ శరీరం పవిత్రమైంది లభించదు కదా ద్వాపర యుగం కలియుగంలోని. तो ऐसे संपूर्ण पवित्रता इस समय आप सब धारण कर रहे हो. కాబట్టి ఇలాంటి సంపూర్ణ పవిత్రత ఈ సమయంలో మీరందరూ ధారణ చేసుకుంటున్నారు. फलक से कहते हो याद है क्या? फलक से कहते हो याद करो. నషతో ఏం చెప్తూ ఉంటారు మీరు తెలుసా? గుర్తు తెచ్చుకోండి. सभी दिल से कहते हैं, अनुभव से कहते हैं कि पवित्रता तो हमारा जन्म सिद्ध अधिकार है. जन्म सिद्ध अधिकार सहज प्राप्त होता है क्योंकि पवित्रता व सत्यता प्राप्त करने के लिए आप सभी ने पहले अपने सत्स्वरूप आत्मा को जान लिया. మీరందరూ హృదయం నుండి చెప్తూ ఉంటారు, అనుభవంతో చెప్తూ ఉంటారు ఏమని? పవిత్రత మా యొక్క జన్మ సిద్ధాధికారము. జన్మ సిద్ధ అధికారం అనేది సహజంగా దొరుకుతుంది. ఎందుకంటే పవిత్రత లేదా సత్యత ప్రాప్తించుకోవటం కోసం మీ సత్య స్వరూపమైన ఆత్మను అందరూ ముందు తెలుసుకున్నారు. अपने सत बाप शिक्षक सद्गुरु को पहचान लिया. మీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు. సత్యమైన తండ్రి శిక్షకుడు సద్గురుని గుర్తించారు, పరిచయం తెలుసుకున్నారు. पहचान लिया और पा लिया. గుర్తించారు, పరిచయం తెలుసుకున్నారు మరియు పొందేశారు బాబాను. సత్యమైన తండ్రి శిక్షకుడు సద్గురు. जब तक कोई अपने सत स्वरूप व सत बाप को नहीं जानते तो संपूर्ण पवित्रता सत्यता की शक्ति आ नहीं सकती. ఎంతవరకు ఎవరైనా తమ యొక్క స్వయం యొక్క సత్య స్వరూపాన్ని మరియు సత్యమైన తండ్రి భగవంతుడి యొక్క స్వరూపము పరిచయాన్ని తెలుసుకోరో సంపూర్ణ పవిత్రత లేదా సత్యత శక్తి వారిలో రాదు. అందుకని సత్యవాదులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్న సంపూర్ణ సత్యత కాదు. ఎందుకంటే పవిత్రత అనేది లేదు. అది ఎందుకు లేదు అంటే స్వయం యొక్క సత్య పరిచయం, సెల్ఫ్ రియలైజేషన్ అనేది కాలేదు. స్వీయ అనుభూతి, తండ్రి పరిచయం కూడా బుద్ధిలో లేదు. तो आप सभी सत्यता और पवित्रता की शक्ति के अनुभवी हैं ना. కాబట్టి మీరు అందరూ సత్యత మరియు పవిత్రత శక్తి యొక్క అనుభవీలే కదా. है अनुभवी, अनुभवी है, उनका अनुभव. वह लोग प्रयत्न करते लेकिन यथार्थ रूप में ना अपने स्वरूप न सत बाप के यथार्थ स्वरूप को जान सकते. బయట మానవులు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ యథార్థ రూపంలో తమ స్వరూపం ఏంటి, సత్యమైన తండ్రి యొక్క యథార్థ స్వరూపం ఏంటి తెలుసుకోలేకపోతున్నారు. और आप सबने इस समय के अनुभव द्वारा पवित्रता को ऐसे सहज अपनाया जो इस समय की प्राप्ति की प्रलय देवताओं की पवित्रता नेचुरल है और नेचर है.
మరి మీరందరూ ఈ సమయంలో పొందిన అనుభవం ద్వారా వాళ్ళు ప్రయత్నించినా యథార్థ స్వరూపం స్వయం మరియు బాబాది తెలీదు కాబట్టి ప్రయత్నం సఫలం కాలేదు. కానీ మీరు ఈ సమయంలో మీ అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజంగా సొంతం చేసుకున్నారంటే, ఈ సమయం యొక్క ప్రాప్తి, ప్రాలబ్ధం, దేవతల యొక్క పవిత్రత చూడండి. నేచురల్‌గా వాళ్ళ నేచరే అది. పవిత్ర స్వరూపం అన్నట్టు తయారైపోయింది. ఇప్పుడు మీరు సొంతం చేసుకున్న పవిత్రత, ధారణ చేసుకున్న పవిత్రత. ऐसे नेचुरल नेचर का अनुभव आप ही प्राप्त करते हैं. ఇలాంటి సహజ స్వభావమైనది పవిత్రత అనేది మీరు మాత్రమే అనుభవం చేస్తారు. तो चेक करो कि पवित्रता व सत्यता की शक्ति नेचुरल नेचर के रूप में बनी है. आप क्या समझते हो? చెక్ చేసుకోండి. పవిత్రత, సత్యత యొక్క శక్తి నేచురల్ రూపంలోని నాలో తయారై ఉందా? ఏమనుకుంటున్నారు? చెక్ చేసుకోండి. जो समझते कि पवित्रता तो हमारा जन्म सिद्ध अधिकार है वो हाथ उठा పవిత్రత అనేది నా జన్మ సిద్ధ అధికారం అని ఎవరు అనుకుంటున్నారో చేతులెత్తండి. అలా అనిపిస్తుంది నాకు అని. జన్మ సిద్ధ अधिकार है कि मेहनत करनी पड़ती है. జన్మ సిద్ధ అధికారంగా పవిత్రతని ఇష్టపడి ధారణ చేస్తారా మీరు? అంత ఈజీ అనిపిస్తుంది. లేదా శ్రమ పడవలసి వస్తుందా? मेहनत करनी तो नहीं पड़ती है ना, सहज శ్రమ పడే అవసరం రావట్లేదు కదా, సహజం అనిపిస్తుందా? क्योंकि जन्म सिद्ध अधिकार को अधिकार तो सहज प्राप्त होता है, मेहनत नहीं करनी पड़ती. ఎందుకంటే ఏది జన్మ సిద్ధ అధికారం అనుకుంటామో సహజంగా లభిస్తుంది. అది దానికోసం ఎక్కువ శ్రమ పడే అవసరం రాదు. दुनिया वाले असंभव समझते हैं और आपने असंभव को సంభవ్ और సహజ్ బనా దియా హై. ప్రపంచంలో వాళ్ళ అపవిత్రత అంటే పవిత్రంగా ఉండడం అసంభవం అనుకుంటారు. కానీ మీరు అసంభవాన్ని సంభవం చేసేసారు. సహజంగా తయారు చేసేసుకున్నారు. जो नए-नए बच्चे आए हैं, जो पहले बारी आए हैं वो हाथ उठाओ. కొత్త పిల్లలు ఎవరొచ్చారో, మొదటిసారి వచ్చామనేవారున్నారో చేతులెత్తండి. अच्छा जो नए-नए बच्चे हैं, मुबारक हो. नए पहली बार आने वालों को, क्योंकि बाप दादा कहते हैं कि भले लेट तो आई हो लेकिन टू लेट नहीं आई हो. ఎవరెవరు కొత్త పిల్లలున్నారో వారికి అభినందనలు. మొదటిసారి కొత్తగా వచ్చిన వారికి. ఎందుకంటే బాప్ దాదా చెప్తున్నారు, ఇప్పుడు లేట్ అయ్యారు మీరు జ్ఞానంలో రావడం. కానీ టూ లేట్ కాలేదు. బాగా ఆలస్యమైంది అంటే రిటర్న్ వెళ్ళాల్సిందే కదా, అవకాశమే ఉండదు. ఆ బోర్డు ఇంకా పెట్టక ముందు వచ్చారు. और नए बच्चों को बाप दादा का वरदान है कि लास्ट वाला भी फास्ट पुरुषार्थ कर फर्स्ट डिवीजन में आ सकते. కొత్తగా వచ్చిన పిల్లలకు బాప్ దాదా యొక్క వరదానం ఇది. లాస్ట్లో వచ్చే పిల్లలు కూడా ఫాస్ట్గా పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్లో వచ్చేయచ్చు. फर्स्ट नंबर नहीं लेकिन ఫస్ట్ డివిజన్ మే ఆ సక్తే. ఫాస్ట్‌గా పురుషార్థం చేస్తే ఫస్ట్ నంబర్ కాదు, అది బ్రహ్మబాబాది ఫిక్స్ అయిపోయింది గదా! కానీ ఫస్ట్ డివిజన్‌లోకి రాగలరు అని చెప్తున్నారు బాబా. तो नए बच्चों को इतनी हिम्मत है, हाथ उठाओ जो फर्स्ट आएंगे. ఇంత సాహసం ఉందా కొత్త పిల్లలకు? అలా ఫస్ట్ డివిజన్‌లోకి వస్తాం అంత ఫాస్ట్‌గా వెళ్తాము అని. సాహసం ఉందా? చేతులెత్తండి. देखना टीवी में आपका हाथ दिखाई दे रहे, अच्छा हिम्मत वाले, मुबारक हो हिम्मत की. టీవీలో మీరు చేతులెత్తిందంతా వస్తుంది వీడియోలో. చూసుకోండి అంటున్నారు బాబా. అయినా మీ సాహసించారు చేతులెత్తడానికి కూడా. అభినందనలు అని చెప్తున్నారు బాబా. और हिम्मत है तो बाप की तो मदद है ही. ఫాస్ట్‌గా వెళ్తాం. ఫస్ట్ డివిజన్‌లో వస్తాము. మీరు సాహసిస్తే బాబా సహయోగము ఉండనే ఉంటుంది. लेकिन सर्व ब्राह्मण परिवार की भी शुभ भावना शुभ कामना आप सबके साथ है, इसलिए जो भी नए
पहले बारी आए हैं, उन सबके प्रति बाप दादा और परिवार की तरफ से दोबारा पदन गुना बधाई हो, बधाई हो, बधाई हो. బాబా సహయోగం ఉండని ఉంటుంది. కానీ దాంతో పాటు బ్రాహ్మణ పరివారం నుండి కూడా శుభ భావన, శుభకామన మీ అందరి పట్ల ఉంది అని చెప్తున్నారు బాబా. కొత్తగా వచ్చే వాళ్ళ పట్ల. అందువలన ఎవరు మొదటిసారి వచ్చారో కొత్త వాళ్ళు, వాళ్ళందరి పట్ల బాప్ దాదా మరియు పరివారం వైపు నుండి మరొకసారి 16 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు చెప్తూ ఉన్నారు బాబా. आप सभी जो पहले आने वाले हैं, उन्हों की भी खुशी हो रही है ना? उन्हों को भी बिछड़ी हुई आत्माएं फिर से अपने परिवार में पहुंच गए हैं, तो बाप दादा भी खुश हो रहे हैं और आप सब भी खुश हो रहे हैं. మొదటిసారి వచ్చాము అనేవాళ్ళు వాళ్ళలో వాళ్ళకి కూడా ఖుషి అవుతుంది కదా, ఎందుకంటే తప్పిపోయిన ఆత్మలు మేము మళ్ళీ మా కుటుంబ పరివారంలో మేము చేరుకున్నాము అని ఖుషి అవుతుంది కదా. बाप दादा కూడా खुशी అవుతున్నారు, మీరందరూ కూడా खुशी అవుతున్నారు. बाप दादा ने वतन में दादी के साथ एक रिजल्ट देखी. क्या रिजल्ट देखी? దాదీతో కలిసి వతనంలో బాప్ దాదా పిల్లలది ఒక రిజల్ట్ చూశారు. ఏం చూశారు? आप सभी जानते हो, मानते हो कि हम मालिक सो बालक है. మీరందరూ కూడా మేము బాబాకు బాలక్ సో మాలికులం లేదా మాలిక్ సో బాలకులం అని ఒప్పుకునే విషయమే కదా. అయినా అంతే కదా, మాలిక్ సో బాలకుల. మాలిక్ भी हो, బాలక్ भी हो, సభీ హే హాతూట. మాలికులుగా కూడా ఉన్నారు, బాలకులుగా కూడా ఉన్నారు ఈ సమయంలో మీరు. అవునా? అందరూ అంతేనా? చేతులెత్తండి. సోచ్ కే ఉठाना, ऐसा नहीं హిసాబ్ లేంగే నా. ఆలోచించి కరెక్ట్‌గా చేతులెత్తండి. మళ్ళీ అది నేను రిజల్ట్ తీస్తాను గదా, అందుకు ఆలోచించండి అంటున్నారు బాబా. अच्छा हाथ नीचे करो. बाप दादा ने देखा कि बालकपन का निश्चय और नशा ये तो सहज रहता है, क्योंकि ब्रह्मा कुमार और ब्रह्मा कुमारी कहलाते हो, तो बालक हो तभी तो ब्रह्मा कुमार कुमारी कहलाते हो. అయితే రిజల్ట్ బాప్ దాదా ఏం చూసారు? బాబాకు బాలకుడు నేను అనే ఈ నష నిశ్చయము సహజంగా ఉంటుంది పిల్లల్లో. ఎందుకంటే బ్రహ్మ కుమార్ కుమారి అని టైటిల్ వచ్చిందే బాలకులు అవడం వలన. బాబాకు బాలకులయ్యాం కాబట్టి. और सारा दिन मेरा बाबा यही स्मृति में लाते हैं, फिर भूल भी जाते हैं, लेकिन बीच-बीच में याद आता है. మరి రోజంతా కూడా మేరా బాబా అని ఇదే స్మృతి తెచ్చుకుంటూ ఉంటారు. మళ్ళీ మర్చిపోతూ ఉన్నా కానీ మధ్యలో గుర్తొస్తూ ఉంటుంది గదా, మేరా బాబా అని. అంటే బాలకులుగా ఒప్పుకున్నట్టు కదా. और सेवा में भी बाबा बाबा शब्द नेचुरल मुख से निकलता है. సేవ చేసేటప్పుడు కూడా బాబా చేయించారు. బాబా బాబా అనే పదం నేచురల్‌గా మీ నోటి నుండి వస్తుంది. अगर बाबा शब्द नहीं निकलता तो ज्ञान का कोई प्रभाव नहीं पड़ता. సేవ చేసేటప్పుడు బాబా చెప్తున్నారు, బాబా విషయాలివి. బాబా అనే పదం మన నోటి నుండి రాకపోతే మనం చెప్పిన జ్ఞానం యొక్క ప్రభావం పడదు. तो जो भी सेवा करते हो, भाषण करते हो, कोर्स कराते हो, भिन्न-भिन्न टॉपिक पर करते हो, सच्ची सेवा का प्रत्यक्ष स्वरूप व प्रत्यक्ष प्रमाण यही है कि सुनने वाले भी अनुभव करें कि मैं भी बाबा का हूँ. మీరేది సేవ చేస్తున్నారో ఉపన్యాసం ఇవ్వడం, కోర్స్ చెప్పటం, రకరకాల టాపిక్స్ చేయించటం, సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపం, ప్రత్యక్ష ప్రమాణం ఇదే. వినేవారికి అనుభవం కావాలి. నేను కూడా బాబా బిడ్డను, బాబా సంతానాన్ని అని. उनके मुख से भी बाबा बाबा शब्द निकले, कोई ताकत है ये नहीं, अच्छा है ये नहीं, लेकिन मेरा बाबा अनुभव करे, इसको कहेंगे सेवा का प्रत्यक्ष फल. వినేవారికి కూడా, వారి నోటి నుండి కూడా బాబా బాబా అనే పదం రావాలి. ఏదో శక్తి ఉంది వీళ్ళలో ఇక్కడ కాదు. ఇంకా బాగుంది, మంచిగా అనిపిస్తుంది వీళ్ళు చేసే సేవ
వీళ్ళు చెప్పే మాటలు కాదు, సరిపోదు. కానీ నా బాబా వచ్చారు. నా బాబా నాకు చెప్తున్న విషయాలు విని అనుభవం చెయ్యాలి వారు మీ నుండి. ఇది సేవ యొక్క ప్రత్యక్ష फलम। तो बालकपन का नशा व निश्चय फिर भी अच्छा रहता है, लेकिन मालिकपन का निश्चय और नशा नंबरवार रहता है। बालक స్థితి, బాబాకు బాలకున్నని ఆ నశ నిశ్చయం కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇతరులు మన మన జ్ఞానం విని, మన నోటి నుండి జ్ఞానం విని ఇతరులు నా బామ అనేకపోయినా కొంతవరకు బెటర్. బాలకులనే స్థితి యొక్క రిజల్ట్ బాబా చెప్తున్నారు. కానీ మాలికుడను అనే నిశ్చయము నశ దానిలో నంబర్ వారి ఉంటున్నారు. बालकपन से मालिकपन का प्रैक्टिकल चलन और चेहरे से नशा कभी दिखाई देता है, कभी कम दिखाई देता है। बालक సో మాలికుడను అనే ప్రాక్టికల్ గా నడవడిక మరియు ముఖం నుండి ఆ నశ అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు తక్కువే ఉంటుంది. वास्तव में आप डबल मालिक हो, एक बाप के खजानों के मालिक हो। सभी मालिक हो ना खजानों के, వాస్తవానికి మీరు డబల్ మాలికులయ్యారు. ఒకటి సంగమ యుగంలో బాబా యొక్క ఖజానాలకు మాలికులు, అవునా? అయి ఉన్నారా? और बाप ने सभी को एक जितना ही खजाना दिया है, कोई को लाख दिया है, कोई को 1000 दिया हो, ऐसा नहीं है. మరియు బాబా అందరికీ ఒకేలాంటి ఖజానాలు ఇచ్చారు కదా. ఎవరికి 1,00,000 ఇచ్చారు, ఎవరికి 1000 ఇచ్చారు అని అలా అయితే లేదు కదా. सभी को सब खजाने बेहद के दिए, क्योंकि बाप के पास बेहद के खजाने कम नहीं है. అందరికీ బాబా అనంతమైన ఖజానాలు ఇచ్చారు. ఎందుకంటే బాబా దగ్గర బేయాద్ ఖజానాలు ఉన్నాయి, తక్కువ లేదు. तो बाप दादा ने सभी को सर्व खजाने दिए हैं और एक जैसे एक जितने दिए. కాబట్టి బాప్ దాదా అందరకు అన్ని ఖజానాలు ఇచ్చారు, ఒకేలాగా ఇచ్చారు అందరికీ, ఒకే క్వాంటిటీలో, ఒకే కొలమానంతో ఇచ్చారు బాబా. ఎవరికి ఎక్కువ తక్కువ చేయటానికి అవసరం లేదు, అంతా తరగని నిధి బాబా. और दूसरा स्वराज्य के मालिक हो, इसलिए बाप दादा फलक से कहते कि मेरा एक एक बच्चा राजा बच्चा है. ఒకటి మాలికులు, సర్వ ఖజానాలకు మాలికులు ఇచ్చేసారు బాబా అందరికి. వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదని మీరు అనడానికే లేదు. మాలికులుగా మీరు తీసుకున్నారో లేదు అది మీ ఇష్టం. కానీ బాబా అయితే అందరినీ నా ఖజానాలకు మాలికులు అన్నారు. ఇంకా రెండో రకమైన మాలికులు ఏంటి? స్వరాజ్య అధికారి, స్వరాజ్యంపై మాలికులు. అందువల్ల బాప్ దాదా నషాతో గర్వంతో చెప్పుకుంటారు, నా ఒక్కొక్క బచ్చా రాజా బచ్చా అండి అంటారు బాబా. ఎందుకు? స్వయంపై రాజ్యం చేసే రాజులు. तो राजा बच्चे हो ना, అంతేనా? రాజా బచ్చా కదా అందరూ. ప్రజాతో नहीं, రాజయోగి हो ప్రజాయోగి हो, రాజయోగి పిల్లల ప్రజాయోగిలా. రాజయోగి हो ना, तो స్వరాజ్య కే మాలిక్ हो. రాజయోగిని అని చెప్పుకుంటారు కదా, కాబట్టి స్వరాజ్యానికి మాలికులుగా అయ్యారు. लेकिन बाप दादा ने दादी के साथ रिजल्ट देखा तो जितना नशा बालकपन का रहता है उतना मालिकपन का कम रहता है. కానీ బాప్ దాదా దాదీతో కలిసి పిల్లల రిజల్ట్ చూసినప్పుడు ఏం కనిపించింది అంటే, ఎంతైతే బాలకుడనే నశ ఎక్కువ ఉంటుందో అంత మాలిక స్థితి యొక్క నశ ఉండట్లేదు, తక్కువ ఉంటుంది. क्यों? अगर स्वराज्य के मालिकपन का नशा सदा रहता तो ये जो बीच बीच में समस्याएं व विघ्न आती वो आ नहीं सकते. ఎలా చెప్పగలుగుతున్నారు బాబా అది రిజల్ట్? ఒకవేళ స్వరాజ్య అధికారి మాలికుడను నేను అనే నశ సదా ఉంటే మధ్య మధ్యలో సమస్యలు వచ్చేస్తున్నాయి, విఘ్నాలు వచ్చేస్తున్నాయి అనే మాట రాదు. రావు విఘ్నాలు సమస్యలు. वैसे देखा जाता है तो समस्या व विघ्न आने का आधार విశేష मन है. మామూలుగా మనం గమనించిన అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏదైనా సమస్య
లేదా విఘ్నము మన లోపలికి రావటానికి కారణము, ఆధారం విశేషంగా మనస్సు. మనస్సు నుండే వస్తాయి. मन ही हलचल में आता है, इसलिए बाप दादा का महामंत्र भी है मन मना भव। तन मना भव, धन मना भव नहीं है, मन मना भव है. మనస్సే అలజడిలోకి వస్తుంది ముందు, ఏ విఘ్నం వచ్చినా, సమస్య వచ్చినా. అందువల్ల బాప్ దాదా యొక్క మహామంత్రం కూడా ఏమి ఇచ్చారు మనకి? మన్ మన భవ. ఆ మనస్సును తెచ్చే, ఏదైతే మనసు అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటుందో ఆ మనస్సుని తెచ్చి బాబాకు దగ్గర సమర్పించండి. బాబా స్మృతిలో జోడించండి. తనువుని కాదు, ధనముని కాదు జోడించడం. తన్మనాభవ ధన్మనాభవ లేదు. అది సేవ, దాని ద్వారా మార్కులు తయారు చేసుకుంటాం, అది వేరు. కానీ మన్ మనాభవ స్థితిని పొందాలి. తో అగర్ స్వరాజ్య కా మాలిక్ है, तो मन मालिक नहीं है. मन आपका कर्मचारी है, రాజా नहीं है. రాజా అర్థాత్ అధికారి. ఒకవేళ నిజంగా స్వరాజ్యానికి మాలికులై ఉంటే మీరు, స్వరాజ్యంలో రాజా, అప్పుడు మనస్సు మాలికుడు కాకూడదు కదా. మనసు మీ అండర్‌లో ఉండే కర్మచారి అయి పని చేయాలి. రాజా అయి కూర్చోకూడదు మనస్సు. రాజంటే అధికారం చెలాయించడం. ఆధీన్ వాలే కో రాజా నహీ కహా జాతా హై. మరి మనస్సు మీ మీద రాజ్యం నడిపిస్తే అధికారం, అప్పుడు మీరు దానికి ఆధీనమయ్యేవారా మనస్సుకి? ఆధీనమయ్యే వాళ్ళైతే రాజా అనరు కదా వాళ్ళని. తో రిజల్ట్ మే క్యా దేఖా? కాబట్టి రిజల్ట్‌లో ఏం చూసారు బాబా? కి మన్ కా మాలిక్, मैं राज्य अधिकारी मालिक हूँ. ये स्मृति, ये आत्मस्थिति कम रहती है, सदा नहीं रहती है. మనస్సుపై మాలికుడు నేను, స్వరాజ్యాధికారి మాలికుడను, రాజా మాలికుడు నేను అని ఈ స్మృతి, ఆత్మస్థితి తక్కువ ఉంటుంది పిల్లల్లో. సదా ఉండట్లేదు. లేదని చెప్పట్లేదు, సదా ఉండట్లేదు, తక్కువ ఉంది. लेकिन पहला पाठ, मैं मालिक राजा इन कर्मेंद्रियों का अधिकारी आत्मा हूं, है पहला पाठ. आप सबने पहला पाठ क्या किया था? మొదటి పాఠం ఏం నేర్చుకున్నారు అందరూ మీరు? మొదటి పాఠమే కదా ఇది. मैं आत्मा हूं. పరమాత్మ का पाठ दूसरा नंबर है. నేను ఆత్మననే పాట మొదటి పాఠం. పరమాత్మ పాఠం రెండో లెసన్‌గా విన్నాం కోర్సులో మనం. लेकिन पहला पाठ, मैं मालिक राजा इन कर्मेंद्रियों का अधिकारी आत्मा हूं, शक्तिशाली आत्मा हूं, सर्व शक्तियां आत्मा के निजी गुण है. మొదటి పాఠం ఏంటి? నేను మాలికుడను, రాజా, ఈ కర్మేంద్రియాలపై అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఏవైతే ఉన్నాయో మీ ఆత్మ యొక్క నిజ గుణాలు, ఇవన్నీ కోర్సులోనే మొదటి పాఠంలో విన్నాం. तो बाप दादा ने देखा कि जो मैं हूं, जैसा हूं, उसको नेचुरल स्वरूप स्मृति में चलना, रहना, चेहरे से अनुभव होना, समस्या से किनारा होना, इसमें अभी और अटेंशन चाहिए. కాబట్టి బాప్ దాదా చూసారు నేనెవరు, ఎలా ఉన్నాను, నా స్వరూపం ఏంటి, దానిని నేచురల్గా స్మృతిలో ఉంచుకోవటం. ఆ స్మృతిలో ఉంటూనే నడవడిక, నివాసము, మరి వారి ముఖం ద్వారా కూడా ఈ స్మృతి, ఈ మాలికుడే నడిపిస్తున్నారు వారు అనేది వారి ముఖం నుండి అనుభవం అవ్వడము. అలాగే సమస్యలు వచ్చినప్పుడు సమస్య నుండి అతీతం కాగలగడము మాలికుడే. దీన్ని ఇంకా అటెన్షన్ పెట్టండి ఈ స్థితి తయారు కావటంలో. सिर्फ मैं आत्मा नहीं, लेकिन कौन सी आत्मा हूं? अगर यह स्मृति रखो तो मास्टर सर्वशक्तिमान आत्मा के आगे समस्या व विघ्न की कोई शक्ति नहीं जो आ सके. కేవలం ఆత్మనని అనుకోకండి. ఎటువంటి ఆత్మని నేనని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మ ఎదురుగా సమస్య లేదా విఘ్నం అనే ఏ శక్తి కూడా రాలేదు.
కాబట్టి आत्मनु కాదు. मास्टर सर्वशक्तिमान आत्मनु। अभी भी रिजल्ट में कोई ना कोई समस्या व विघ्न दिखाई देता है. ఇప్పుడు కూడా రిజల్ట్ చూస్తే ఏదో ఒక సమస్య మరి విఘ్నము కనిపిస్తూ ఉంది పిల్లల ఎదురుగా. जानते हैं लेकिन चलन और चेहरे में निश्चय का प्रत्यक्ष स्वरूप रूहानी नशा वो और ही प्रत्यक्ष होना है. తెలుసు పిల్లలందరికీ నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, మాలికుడని. కానీ నడవడిక మరియు ముఖ కవలికల్లో ఆ నిశ్చయం యొక్క ప్రత్యక్ష స్వరూపం మరియు నశ ఇంకా ప్రత్యక్షం అవ్వాలి, బహిర్గతం అవ్వాలి. इसके लिए ये मालिकपन का नशा इसको బార్ బార్ చెక్ కరో. దీనికోసం మాలికుడనే ఈ నషను మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉండండి. सेकंड की बात है चेक करना. कर्म करते कोई भी कर्म आरंभ करते हो, आरंभ करने टाइम चेक करो मालिकपन के अथॉरिटी से. कर्मेंद्र द्वारा कर्म कराने वाली कंट्रोलिंग पावर, रूलिंग पावर वाली आत्मा समझ कर्म शुरू किया या साधारण कर्म शुरू हुआ. సెకండ్ యొక్క విషయం చెక్ చేసుకోవటం అనేది మాలికుడనే నష. మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉండండి. సెకండ్ పడుతుంది అంతే. కర్మలు చేస్తూ ఏదైనా కర్మ ప్రారంభించే టైంలో చెక్ చేసుకోండి. మాలికుడను అని అథారిటీలో ఉంటూ నేను ఈ కర్మేంద్రియాలపై మాలికుడను అని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్న ఆత్మను నేను అని ఇదే స్మృతిలో కర్మ ప్రారంభించానా, లేదా అది మర్చిపోయి సాధారణ కర్మ మొదలు పెట్టేస్తానా సాధారణ స్మృతిలో అని చెక్ చేసుకోండి. స్మృతి स्वरूप से कर्म आरंभ करना और साधारण स्थिति से कर्म आरंभ करना, उसमें बहुत फर्क है. స్మృతి స్వరూపంలో ఉంటూ కర్మ ప్రారంభించడం, సాధారణ స్థితిలో ఉంటూ కర్మ ప్రారంభించడం, దీనిలో చాలా తేడా ఉంది. जैसे हद के मर्तबे वाले अपना कार्य करते तो कार्य की सीट पर सेट होके फिर कार्य आरंभ करते, ऐसे अपने मालिकपन के स्वराज अधिकारी की सीट पर सेट होके फिर हर कार्य करो. ఎలాగైతే హద్దులో ఉన్న పదవి ఏదైనా మనకు వచ్చిందనుకోండి, అపాయింట్మెంట్ అవ్వగానే ముందు వాళ్ళ చైర్లో, వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని అప్పుడు మొదలు పెడతారు కార్యం, ఆర్డర్ ఇవ్వడం. అలాగే మీరు కూడా మాలికుడను, స్వరాజ్యాధికారిని అనే సీట్లో సెట్ అయిన తర్వాత కర్మ కార్యం మీ చేతులతో చేయడం మొదలు పెట్టండి. ఈ సీట్లో కూర్చొని इस मालिकपन के अथॉरिटी की चेकिंग को और बढ़ाना है. మాలికుడనని అథారిటీని చెకింగ్ చేసుకోవటం పెంచుకోవాలి మీరు. और इस मालिकपन की अथॉरिटी की निशानी है सदा हर कार्य में डबल लाइट और खुशी की अनुभूति होगी और रिजल्ट सफलता सहज अनुभव होगी. ఈ మాలికుడనని అథారిటీ యొక్క గుర్తు ఏముంటుంది? ఈ నష ఉంటే మనకి సదా ప్రతి కార్యంలో డబల్ లైట్గా ఉంటారు మరియు ఖుషి అనుభూతి అవుతుంది వారికి. తేలిక స్థితి ఖుషి. మాలికుడనని ఆ స్మృతిలో ఉండి కర్మ చేయిస్తే और रिजल्ट सफलता सहज अनुभव होगी. దాని రిజల్ట్‌గా సఫలత సహజంగా అనుభవం అవుతుంది. అభి తక్ భీ కहाँ कहाँ अधिकारी के बजाय दिन बन जाते. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని సమయాలలో మాలికుడననే అధికారి స్థితి బదులు అధీనమై నడుస్తున్నారు. అధీన్ కి నిషాని క్యా దిఖాయి దేతి. అది ఎలా చెప్తున్నారు బాబా? దాని గుర్తులు ఏం కనిపిస్తున్నాయి పిల్లల్లో అధీనులు అవుతున్నారనేది? जो बार बार कहते मेरे संस्कार है, चाहते नहीं है लेकिन मेरे संस्कार है, मेरी నేచర్ है, దాని నిషాని ఎలా కనిపిస్తుంది? మాటి మాటికి చెప్తూ ఉన్నారు నా సంస్కారము ఏం చెయ్యాలి, నేను అనుకోవట్లేదు అలా చేయాలని అనుకోలేదు, నేను అనాలని అనుకోలేదు, కానీ నా సంస్కారం, నా నేచర్, నా స్వభావం అయిపోయింది, ఏం చెయ్యాలి అంటే అర్థం ఏంటి? ఆధీనులు అవుతూ ఉన్నారు.
का। बाप दादा ने पहले भी सुना है कि जिस समय ये कहते हैं कि मेरे संस्कार है, मेरी नेचर है, क्या यह कमजोरी के संस्कार आपके संस्कार हैं, मेरे हैं? బాప్ దాదా ముందు కూడా వినిపించారు. ఏ సమయంలో అయితే నా సంస్కారం ఇది, నా స్వభావం ఇది, ఏం చేయాలి అంటే, నిజంగానా మీ సంస్కారమా? బలహీన సంస్కారాలు నాది అనుకుంటున్నారా? అడుగుతున్నారు బాబా. యహ తో రావణ్ కే మధ్య కే సంస్కార్ ఏ రావణ్ కి దేని, రావణుడు మధ్యలో ఇచ్చిన సంస్కారం ఇది ద్వాపరయుగం నుండి. उसको मेरा कहना ही రాంగ్ है. రావణుడిచ్చే సంస్కారాలు పట్టుకొని నావి నా సంస్కారం అనడం రాంగ్ కదా. आपके संस्कार तो जो बाप के संस्कार है वही संस्कार है. మీ సంస్కారం ఏంటి? బాబా సంస్కారం ఏదో అది మీ సంస్కారం. उस समय सोचो कि मेरा मेरा कहने से वो अधिकारी बन गए और आप अधीन बन जाते हैं. ఏ సమయంలో మీరు ఆలోచిస్తారో అది నా నేచర్, నా సంస్కారం. ఇంకేమనుకోకండి, నా స్వభావం అంతే. అంటే అది మీ మీద అధికారి అయిపోయింది కదా ఆ నేచర్, ఆ సంస్కారం. మీరు దానికి ఆధీనమైపోయినట్లు కదా. समान बाप जैसे बनना है तो वो मेरे संस्कार नहीं, जो बाप के संस्कार वो मेरे संस्कार ये. బాబా సమానముగా తారావాలి అంటే రావణుడిచ్చింది నా సంస్కారం అనుకోకూడదు. బాబా సంస్కారం ఏదో అది నా సంస్కారం అని నడవాలి. బాప్‌కే సంస్కార్ క్యా హై? బాబా సంస్కారం ఏంటి? బాబా యొక్క సంస్కారం ఏంటుంది? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభ కామనాదారి. బాబాలో ఉన్న సంస్కారం ఏంటి? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభ కామనాదారి సంస్కారం. तो उस समय बाप के संस्कार सामने लाओ. लक्ष्य है बाप समान बनने का और లక్షణ్ రహే హుయే రావణ్ కే. ఆ సమయంలో బాబా సంస్కారాలను ఎదురుగా తెచ్చుకోండి. లక్ష్యమేమో బాప్ సమాన్ కావాలని ఉంది, లక్షణాలేమో రావణ లక్షణాలు నడుస్తున్నాయి. तो मिक्स हो जाते, कुछ अच्छे बाप के संस्कार, कुछ वो मेरे पास्ट के संस्कार, दोनों मिक्स रहते हैं ना, इसलिए కిట్ होती रहती. మిక్స్ అయిపోతున్నాయి కొన్ని బాబా యొక్క మంచి సంస్కారాలు, కొన్ని నాది అని పాస్ట్ భూతకాలం నుండి నడుస్తున్న సంస్కారాల్ని నాది అని పట్టుకుంటున్న రెండు మిక్స్ అయిపోతున్నాయి. అందుకే అలజడి జరుగుతుంది, పురుషార్థంలో కిట్ అవుతుంది. और संस्कार बनते कैसे वो तो सभी जानते हैं ना. మరి అసలు సంస్కారం అనేది తయారయ్యేదే ఎలా తయారవుతుంది? ఇది అందరికీ మీకు తెలుసు కదా, నాలెడ్జ్ ఉంది కదా. मन और बुद्धि के संकल्प और कार्य से संस्कार बनते हैं. సంస్కారం ఎలా తయారవుతుంది? మనస్సు మరియు బుద్ధి ద్వారా జరిగే సంకల్పాలు మరియు కార్యము ఏదైతే జరుగుతుందో మనస్సు బుద్ధిని ఉపయోగిస్తూ, ఆ కార్యం నుండి, ఆ సంకల్పాల నుండి సంస్కారం అనేది తయారవుతుంది. पहले मन संकल्प करता, बुद्धि सहयोग देती और अच्छे या बुरे संस्कार बन जाते. బాబా ఈరోజు ఆత్మ లెసన్ చెప్తున్నారు మనకి. ముందు మనసు సంకల్పాలు చేస్తుంది, ఆ తర్వాత బుద్ధి తర్కించి సహయోగం ఇస్తుంది మనసు చేసే సంకల్పానికి. అప్పుడు శరీరంతో మనం మంచి లేదా చెడు పనులు చేసి అలా సంస్కారం తయారవుతుంది. तो बाप दादा ने दादी के साथ साथ रिजल्ट में देखा कि मालिकपन का नेचुरल और नेचर का नशा रहे वो बालकपन की पेंट में अभी भी कम है. అయితే బాప్ దాదా మరియు ప్రకాశ్మణి దాది కలిసి రిజల్ట్ చూసారు పిల్లల్ని. మాలికుడను అనే నేచర్ యొక్క నశ, బాలకుడననే స్థితి యొక్క నశతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఇంకా మాలికుడనే స్థితి యొక్క నిశ్చయం నశ తక్కువగానే కనిపిస్తుంది పిల్లల్లో. इसलिए बाप दादा देखते कि समाधान करने के लिए फिर युद्ध करने लग पड़ते.
అందువల్ల బాప్దాద చూస్తున్నారు, సమాధానం చేయడం కోసం, సమాధాన స్వరూపం అవ్వడం కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. है ब्राह्मण, लेकिन बीच बीच में क्षत्रिय बन जाते, तो क्षत्रिय नहीं बनना, ब्राह्मण सो देवता बनना. బ్రాహ్మణ జన్మ మీది, కానీ అది వదిలేసి మధ్య మధ్యలో క్షత్రియులు అయిపోతున్నారు, యుద్ధం చేసేవారు. కాబట్టి క్షత్రియులు కాకండి, బ్రాహ్మణ సో देवतलगा तारमणि. क्षत्रिय बनने वाले तो बहुत आने वाले, वो पीछे आने वाली, आप तो अधिकारी आत्मा ये. तो सुना रिजल्ट. క్షత్రియులు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఇంకా వస్తారు జ్ఞానంలో, లాస్ట్లో వచ్చేవాళ్ళు. మీరైతే ఇన్నాళ్ళ ముందు జ్ఞానం తెలుసుకున్నారంటే అధికారి ఆత్మలు కదా, సూర్యవంశి సతీగంలో వచ్చేవాళ్ళు, దేవతా వర్ణంలో వచ్చేవాళ్ళు. విన్నారా रिजल्ट? इसलिए बार बार मैं कौन ये स्मृति में लाओ, है ये नहीं, लेकिन स्मृति स्वरूप में लाओ. ठीक है ना? అందువల్ల మాటి మాటికి నేనెవరు, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, నేనెవరు, బాబా యొక్క సర్వ ఖజానాలకు మాలికుడను, నేనెవరు, స్వరాజ్యానికి రాజా మాలికుడు నేను, మనస్సు బుద్ధి సంస్కారంపై. ఈ నేనెవరు అనేది తెలుసులే అనకండి, కానీ స్మృతి స్వరూపంలో తీసుకొని రండి మాటి మాటికి. ఠీకేనా, సరేనా? अच्छा, रिजल्ट भी सुनाई. अभी समस्या का नाम, विघ्न का नाम, हलचल का नाम, व्यर्थ संकल्प का नाम, व्यर्थ कर्म का नाम, व्यर्थ संबंध का नाम, व्यर्थ स्मृति का नाम समाप्त करो और करो. ठीक है ना? करेंगे. రిజల్ట్ కూడా వినిపించారు బాబా. ఇప్పుడు సమస్య యొక్క పేరు, విఘ్నము అనే పేరు, అలజడి అనే పేరు, వ్యర్థ సంకల్పాలు అనే పేరు, వ్యర్థ కర్మలు జరిగిపోతున్నాయనే ఈ నామం, వ్యర్థ సంబంధాల యొక్క నామం, వ్యర్థ స్మృతి యొక్క నామం సమాప్తి చేయండి మరియు చేయించండి. ఈ మాట ఏంటంటే సమస్య, విఘ్నము, అలజడి వచ్చేసింది, వ్యర్థ సంకల్పాలు వచ్చేసాయి, వ్యర్థ కర్మలు అయిపోయాయి నా ద్వారా, వ్యర్థ సంబంధాలుకి గురి అయి టైం వేస్ట్ అయిపోతుంది, వ్యర్థ స్మృతి తిరుగుతూ ఉంటుంది అనే ఇలాంటి మాట సమాప్తి చెయ్యండి మరియు చేయించండి. ఠీకేనా, సరేనా? కరేంగే, చేస్తారా? కరేంగే తో దృఢ సంకల్ప్ కా హాత్ ఉఠావ్. చేస్తామని ఒప్పుకుంటున్నారంటే దృఢ సంకల్పం ఇక చెయ్యి ఎత్తండి. మరి బాబా వస్తే ఎక్సర్సైజే చేయిస్తారు, చెయ్యెత్తండి దించండి, చెయ్యెత్తండి దించండి. ఈ హాత్ ఉఠానాతో కామన్ హోగాయి, పిల్లలకు కూడా ఇది కామన్ అయిపోయింది. బాబా చెప్పగానే అందరూ ఒకరిని చూసి ఒక చేతులు ఎత్తేయడం. इसलिए हाथ नहीं उठवाते, मन में దృఢ సంకల్ప का हाथ उठा. అందుకని బయట చేతులు ఎత్తండి అని ఎత్తించట్లేదు, దృఢ సంకల్పం అనే చెయ్యి మనసులో ఎత్తండి అని చెప్తున్నారు బాబా. శరీర్ కా హాత్ नहीं, वो बहुत देख लिया. శరీరం యొక్క చేతులు కాదు, చాలా చూసేసాను చేతులు ఎత్తడం అంటున్నారు బాబా. जब सभी का मिलकर मन से दृढ़ संकल्प का हाथ उठेगा, तभी विश्व के कोने कोने में सभी का खुशी से हाथ उठेगा. हमारा सुखदाता శాంతిదాత బాప్ ఆ గయా హే. ఎప్పుడైతే బాబా పిల్లలు మీ అందరూ కలిసి మనస్సు ద్వారా దృఢ సంకల్పం అనే చేతులు ఎత్తుతారో అప్పుడే విశ్వంలో మూల మూలల అందరూ మా ఆత్మలందరూ ఖుషీగా చేతులు ఎత్తుతారు. మా యొక్క సుఖదాత శాంతిదాత బాబా వచ్చేసారు అని. बाप को प्रत्यक्ष करने का बीड़ा उठाया है ना, उठाया है पक्का. టీచర్స్ ని ఉठाया है, పాండవుని ఉठाया है పక్కా. బాబాను ప్రత్యక్షం చేస్తాను నేను అని కాంట్రాక్టింగ్ తీసుకున్నారు కదా, బాధ్యత తీసుకున్నారా పక్కా? టీచర్స్, అక్కయ్యలు, పాండవులు, అన్నయ్యలు. अच्छा, डेट फिक्स की है, डेट नहीं फिक्स है, कितना टाइम चाहिए, 1 वर्ष चाहिए, 2 वर्ष चाहिए, कितना वर्ष चाहिए, డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎప్పుడు ప్రత్యక్షత చేస్తామని, ఎంత టైం కావాలి అని?
1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, ఎన్ని సంవత్సరాలు కావాలి? बाप दादा ने कहा था हर एक अपनी पुरुषार्थ की यथाशक्ति प्रमाण अपनी नेचुरल चलन की या उड़ने की विधि समान अपनी डेट संपन्न बनने की खुद ही फिक्स करो. బాప్ దాదా చెప్పారు ముందు కూడా ప్రతి ఒక్కరూ మీ పురుషార్థం యొక్క యథాశక్తి అనుసారం మీ యొక్క నేచురల్ నడవడిక లేదా నేచురల్ నడిచేటటువంటి నేచురల్గా నడిచేటటువంటి లేదా ఎగిరేటటువంటి విధి సమానంగా అవడానికి మీ డేట్ సంపన్నంగా అవడానికి డేట్ స్వయం మీరే ఫిక్స్ చేసుకోండి. నడుస్తారా, ఎగురుతారా, దాని అనుసారం మీ డేట్ మీరే ఫిక్స్ చేసుకోండి. బాప్ దాదాతో కహేగా అబ్ కరో. బాప్ దాదా అయితే ఈరోజే ఇప్పుడే చెయ్యండి అంటారు డేట్. लेकिन यथाशक्ति अपने पुरुषार्थ अनुसार अपनी डेट फिक्स करो और समय प्रति समय उसको चेक करो कि समय प्रमाण मनसा की स्टेज, वाचा की स्टेज, संबंध संपर्क की स्टेज में प्रोग्रेस हो रहा है. क्योंकि डेट फिक्स करने से स्वतः ही अटेंशन जाता है. బాప్ దాదా అయితే ఇప్పుడే చెయ్యండి అంటారంట. కానీ పిల్లల పురుషార్థం యథాశక్తి అనుసారం అందుకు మళ్ళీ మీకు మీరు డేట్ ఫిక్స్ చేయండి అన్నాను. ఫిక్స్ చేసుకోవడమే కాకుండా 1 ఇయరా, 2 ఇయర్స్ ఎంత టైం తీసుకుంటారు ఫిక్స్ చేసుకొని దాని మధ్య కాలంలో సమయ ప్రతి సమయం చెకింగ్ కూడా చేసుకోవాలి. నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో దాని అనుసారం మనసా స్థితి, వాచా స్థితి, సంబంధ సంపర్కంలో స్థితి, ప్రోగ్రెస్ వైపు రోజు రోజుకి వృద్ధి వైపు వెళ్తుందా నా స్థితి. ఎందుకంటే ఇలా డేట్ ఫిక్స్ చేసుకొని టాలీ చేసుకొని మన స్థితిని టార్గెట్‌తో చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే స్వతహాగా అటెన్షన్ ఉంటుంది. बाकी सभी की तरफ से चारों ओर की तरफ से संदेश भी आए, ईमेल भी आए. तो बाप दादा के पास तो ईमेल जब तक पहुंचे उसके पहले ही पहुंच जाता है. दिल के संकल्प का ईमेल बहुत रफ्तार का होता है. కాబట్టి బాబా అన్ని వైపుల నుండి నలువైపుల నుండి బాబాకు సందేశం కూడా వచ్చింది, ఈమెయిల్స్ కూడా వచ్చాయి. అయితే బాప్ దాదా దగ్గర ఈమెయిల్ మీరు పంపించి అది వచ్చే లోపలే చేరిపోతుందట. మీ హృదయం యొక్క సంకల్పాలు నడుస్తున్నప్పుడే ఈమెయిల్ చాలా వేగంగా వచ్చేస్తుంది బాబా దగ్గర. तो जिन्होंने भी याद प्यार समाचार अपनी स्थिति का अपनी सेवा का भेजा है उन सबको बाप दादा ने स्वीकार किया. याद प्यार सभी ने बहुत अच्छे उमंग उत्साह से भी भेजी है. కాబట్టి ఎవరైతే ప్రియ స్మృతులు పంపించారో, స్వస్థితి యొక్క సమాచారం పంపించారో, సేవా సమాచారం పంపించారో బాప్ దాదా వాటన్నింటిని స్వీకరించారు. మెయిల్స్, లెటర్స్, సంకల్పాలు కూడా. ప్రియ స్మృతులు కూడా చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలతో పంపించారు పిల్లలు అంటారు బాబా. तो बाप दादा उन सभी को चाहे देश चाहे विदेश सभी को रिटर्न में याद प्यार और दिल की दुआओं सहित प्यार और శక్తి కి సకాష్ भी दे रही है. కాబట్టి బాప్ దాదా కూడా పిల్లలందరినీ అందరి అంటే అందరూ ఎవరైతే విదేశాల నుండి లేదా భారతదేశం నుండి వచ్చారో వాళ్ళందరికీ ఎవరెవరు ప్రియ స్మృతులు చెప్పారో రిటర్న్ లో ప్రియ స్మృతులు హృదయం యొక్క ఆశీర్వాదాలతో సహితం ప్రేమ మరియు శక్తి యొక్క సకాష్ కూడా ఇస్తూ ఉన్నారు. अच्छा सब कुछ सुना जैसे सुनना सहज लगता है ना ऐसे ही सुनने से परे स्वीट साइलेंस की स्थिति भी जब चाहो जितना समय चाहो उतना समय मालिक होके पहले विशेष है मन के मालिक इसलिए कहा जाता है मन जीते जग जीत. तो अभी सुना देखा आत्मा राजा बन मन बुद्धि संस्कार को अपने कंट्रोल में कर सकते हो. చాలా ఇప్పుడు అన్ని విన్నారు, వినడం అయితే ఈజీ. కానీ ఇప్పుడు వినడం నుండి కూడా దాటి ఇంకా పై లెవెల్‌లో స్వీట్ సైలెన్స్ స్థితి. ఎంతసేపు నేను ఆ స్వీట్ సైలెన్స్‌లో ఉండాలనుకుంటే అంత సమయము మాలికుడై విశేషంగా మనస్సు పైన మాలికుడై. అందుకే చెప్తారు కదా మనసా జీతే జగజ్జీతులు అని. కాబట్టి ఇప్పుడు ఏది విన్నారు, చూసారు
ఆత్మ రాజా అయిపోయి మనస్సు బుద్ధి సంస్కారాలను తమ కంట్రోల్లో చేసుకోగలరా, తెచ్చుకోగలరా? मन बुद्धि संस्कार तीनों के मालिक बन ऑर्डर करो, स्वीट साइलेंस। तो अनुभव करो कि ऑर्डर करने से, अधिकारी बनने से तीनों ही ऑर्डर में रहते हैं। మనస్సు బుద్ధి సంస్కారం మూడింటిపై మాలికులే. ఆర్డర్ ఇవ్వండి. ఇప్పుడు స్వీట్ సైలెన్స్ లో వెళ్ళిపోదాము అనగానే అనుభవం చెయ్యాలి మీరు అది. అధికారిగా అవ్వడం వలన 3 ఆర్డర్‌లు ఉంటున్నాయా నేను ఆర్డర్ ఇస్తే? స్వీట్ సైలెన్స్ అనగానే ఎళ్ళిపోతున్నానా నేను? మనసు, బుద్ధి, సంస్కారాన్ని సైలెన్స్. హ్మ్. చెక్ చేసుకోండి. అభి అభి అధికారి के स्टेज पर स्थित हो जाओ. బాప్ దాదాని డ్రిల్ కరాయి. అచ్చా! ఎప్పుడిప్పుడే అధికార స్థితిలో అయిపోండని సభలో డ్రిల్ చేయించారు బాప్ దాదా. अच्छा, चारों ओर के सदा स्वमान धारी, सत्यता के शक्ति स्वरूप, पवित्रता के सिद्धि स्वरूप, सदा अचल अड़ोल स्थिति के अनुभवी, स्व परिवर्तक और विश्व परिवर्तक, सदा अधिकारी स्थिति द्वारा सर्वात्माओं को बाप द्वारा अधिकार दिलाने वाले, चारों तरफ के बाप दादा के लकी और लौली आत्माओं को परमात्मा याद प्यारो दिल की दुआएं स्वीकार हो और बाप दादा का मीठे मीठे बच्चों को नमस्ते. ఎవరెవరికి ప్రియ స్మృతులు చెప్తున్నారు బాబా? నలివేపుల సదా సమానధారిగా ఉన్న పిల్లలకు, సత్యత యొక్క శక్తి స్వరూపమైన పిల్లలకు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులకు, సదా అచల అడవుల స్థితి యొక్క అనుభవీలైన వారు, స్వపరివర్తకులు మరియు విశ్వ పరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు బాబా ద్వారా అధికారం ఇప్పించేవారు, నలువేపుల బాబ్ దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ అయిన ఆత్మలకు పరమాత్మ ప్రియ స్మృతులు మరియు హృదయం యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. మరియు బాప్ దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. మనం చెప్దామా బాబాకు? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. वरदान, स्वयं को स्वयं ही परिवर्तन कर विश्व के आधारभूत बनने वाले श्रेष्ठ पद के अधिकारी भव. స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకుంటూ విశ్వానికి ఆధారమూర్తులయ్యేటటువంటి శ్రేష్ఠ పదవికి అధికారిగా కండి. స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకుంటూ విశ్వానికి ఆధారమూర్తులయ్యేటటువంటి శ్రేష్ఠ పదవికి అధికారిగా కండి. श्रेष्ठ पद पाने के लिए बाप दादा की यही शिक्षा है कि बच्चे स्वयं को बदलो. శ్రేష్ఠ పదవి పొందడం కోసం బాప్ దాదా యొక్క శిక్షణ ఇదే. बच्चे स्वयाన్ని మార్చుకోండి. स्वयं को बदलने के बजाय परिस्थितियों को व अन्य आत्माओं का बदलने का सोचते हो, यह संकल्प आता है कि ये सेल्वेशन मिले, सहयोग व सहारा मिले तो परिवर्तित हो. ऐसे किसी भी आधार पर परिवर्तन होने वाले की प्रारब्ध भी आधार पर ही रहेगी. స్వయాన్ని మార్చుకోవటానికి బదులు పరిస్థితులు మారాలి, అన్య ఆత్మలు మారాలి అని ఆలోచిస్తే, లేదా ఇలాంటి సంకల్పాలు వస్తే, నాకు ఈ సెల్వేషన్ దొరకాలి వీళ్ళ నుండి, ఈ సంయోగం వాళ్ళు మారడం అనే సంయోగం లేదా ఆధారం నాకు లభిస్తే నేను అనుకున్నట్టు అని ఇలాంటి ఆధారాన్ని తీసుకొని పరివర్తన అయ్యేవారు. ప్రాలబ్ధం కూడా ఆధారంతోనే దొరుకుతుంది, డైరెక్ట్ దొరకదు. క్యూంకి
जितनों का आधार लेंगे उतना जमा का खाता షేర్స్ में బంట్ जाएगा. ఎంతమంది ఆధారమే తీసుకుంటారో వీళ్ళ మారితే నేను మారుతాను, ఈ పరిస్థితి బాగుంటే నేను చేస్తాను, ఈ సమస్య రాకుంటే నేను బాగుంటాను, ఎన్ని ఎన్ని ఆధారాలు పెట్టుకున్నారో మీరు మారడానికి, అన్ని వైపులా మీరు మారిన దాని షేర్ మార్క్స్ అన్ని వైపులు డివైడ్ అయిపోతుంది, షేర్ అయిపోతాయి, షేరింగ్ అయిపోతుంది. इसलिए सदा लक्ष्य रखो कि स्वयं को परिवर्तन होना है. मैं स्वयं विश्व का आधार मूर्त हूं. అందువల్ల సదా ఇది లక్ష్యం ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను స్వయం విశ్వానికి ఆధారమూర్తిని. ఎవరు ఎలా ఉన్నారు, నేను మారాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా దృష్టికోణం చూసే విధానం మార్చుకోవాలి, నేను ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఇలా మనమే మార్చుకుంటూ ఉండే వారికి వచ్చే మార్పు యొక్క మార్కులు ఫుల్ మనకే పడతాయి. स्लोगन संगठन में उमंग उत्साह और श्रेष्ठ संकल्प से सफलता हुई पड़ी है. సంఘటనలో ఉల్లాస ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పం ద్వారా సఫలత జరిగే ఉంటుంది, సఫలత లభించేసే ఉంది. సంఘటనలో ఉల్లాస ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పం ఉంటే వీటి ద్వారా సఫలత లభించి ఉంది అన్నట్టు సఫలత లభిస్తుంది. अव्यक्ति इशारे अशरीरी व विदेही स्थिति का अभ्यास बढ़ाओ. जैसे कोई कमजोर होता है तो उनको शक्ति भरने के लिए గ్లూకోజ్ చడాతే, వీక్గా ఉండే వాళ్ళకి శక్తి నింపాలంటే గ్లూకోజ్ ఎక్కిస్తారు, సిలైన్ ఎక్కిస్తారు కదా. ऐसे जब अपने को शरीर से परे अशरीरी आत्मा समझते तो ये साक्षीपन की अवस्था शक्ति भरने का काम करती है. అలా యోగంలో మీరు శరీరం నుండి అతీతంగా అశరీరి ఆత్మ అయిపోయి పరంధామంలో ఉండి అక్కడి నుండి మీ శరీరం చూస్తారు కదా, బాబా కిరణాలు మీ శరీరం మీద పడుతూ ఉంటాయి. సాక్షి అవస్థ అంటారు దాన్ని. శరీరం వేరుగా ఉంది, నేను వేరుగా ఉండి సాక్షిగా నా శరీరాన్ని నేను చూస్తున్నాను. ఈ సాక్షి అవస్థ మనలో గ్లూకోజ్ల శక్తి నింపే పని చేస్తుందంట. ఆత్మలో శక్తి నిండుతుంది. और जितना समय साक्षी अवस्था की स्थिति रहती उतना ही बाप साथी भी याद रहता है, अर्थात साथ रहता है. మరి ఎంత సమయం సాక్షి అవస్థ యొక్క స్థితి ఉంటుందో అంతే బాబా సాతి కూడా మన గుర్తుంటారు. అనగా బాబా మన తోడు ఉంటారు. సాతి గుర్తుండడం అంటే తోడు అనుభవం అవుతూ ఉండడం. ఇది అశరీరి విదేహి స్థితి యొక్క లాభం ఏంటనేది బాబా చెప్తున్నారు. గ్లూకోజ్ ఎక్కించినట్టు శక్తి ఆత్మకు నిండుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు మాలికుడే ఉండడం అనేది ప్రాక్టీస్ చేయండి, ఇమర్జ్ రూపంలో తీసుకురండి. ఆ స్మృతులన్నీ మీరు ఎప్పటికప్పుడు మధ్యలో నింపుకుంటూ ఉండాలి. మాలికుడై నడవాలి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు అలా అనుభవం స్వయంలో మాలికుడు ఎన్ని విషయాల్లో మీరు మాలికుడు ఒక్కొక్క బిరుదు తెచ్చుకొని ఆ స్వమానాన్ని అనుభవం చేయండి రోజంతా. ఖజానాలకు బాబా యొక్క ఖజానాలన్నింటికి మాలికుడను, మనసు బుద్ధి సంస్కారంపై మాలికుడు, కర్మేంద్రియాలపై మాలికుడు, స్వరాజ్యం యొక్క రాజా అధికారి నేను అని ఈ స్వమానాన్ని. మాస్టర్ సర్వశక్తివంతుడను కాబట్టి మా అథారిటీ కంప్లీట్గా ఉంది నా మనస్సు బుద్ధి సంస్కారం పైన. ఇలా మాలికుడననే అనుభూతి చేయించే స్వమానాలు పెట్టుకొని అనుభవం చేయండి. ఓం శాంతి.
मैं सच्चे मन का मालिक हूँ, सच्ची बात सुनाता हूँ। आए कोई सम्मुख मेरे, मैं सच्चाई झलकाता हूँ। मैं सच्चे मन का मालिक हूँ। जोड़ा रिश्ता सच्चाई से, तोड़ा रिश्ता बाकी सबसे। बीती बातें क्यों याद करूं, सच्चा ही रहना है अब से। पावनता का थामा दामन, बदला इसने मेरा जीवन। रावण ने जो संस्कार दिए, उनको वापस लौटाता हूँ। मैं सच्चे मन का मालिक हूँ, सच्ची बात सुनाता हूँ। आए कोई सम्मुख मेरे, मैं सच्चाई झलकाता हूँ। मैं सच्चे मन का मालिक हूँ। बाबा जैसा बनता जाऊं, मन में अब कोई दाग नहीं। मिट जाएगा जो एक दिन अपने इस तन में राग नहीं। जब तक जीवन की शाम नहीं, करना मुझको आराम नहीं। पूरा पावन कैसे बनना, ये खुद को मैं सिखलाता हूँ। मैं सच्चे मन का